నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము 46వ శ్లోకము. ఈ శ్లోకాన్ని చెప్పుకునే ముందు మనం మహాభారతం నుంచి కొన్ని క్యారెక్టర్స్ని కాస్త విశ్లేషణ చేసుకుందాం. ద్రోణాచార్యుల వారు కుంభసంభవుడు, గొప్ప తపస్వి. ధనుర్విద్యలో ఆయన్ని కొట్టేవాళ్ళు లేరు. మహాతపస్వి, అపారమైనటువంటి ఆయుధ విద్య సంపాదించాడు. ఇంద్రియ నిగ్రహం కూడా ఉంది. కానీ ఆయన హృదయంలో ఒక సూక్ష్మమైన బంధనం ఉంది. నా కొడుకు అశ్వత్థామ మాత్రమే మహావీరుడు కావాలి. ఆ మమకారం చివరికి ఆయన ధర్మబుద్ధిని కమ్మేసింది. అభిమన్యుడు చక్రవ్యూహంలో చిక్కినప్పుడు అది అధర్మమని తెలిసినా ద్రోణాచార్యుల వారు కౌరవుల పక్షాన నిలిచాడు. అంటే ఆయనలో తపస్సు ఉంది, కానీ సమత్వం అనేటువంటిది లేదు. భగవంతుడి యందు సంపూర్ణ శరణాగతి లేదు. ఇక భీష్ముల వారిని చూస్తే మహాజ్ఞాని, మహావీరుడు. ధర్మశాస్త్రాలు, రాజనీతి, వేదవేదాంగాలు అన్నింటిలో అపారమైనటువంటి పాండిత్యం, అనితర సాధ్యమైన విద్యలు అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. అయితే ఒక సమస్య, ఆయన తన ప్రతిజ్ఞకు బద్ధుడైపోయాడు. ధర్మం కౌరవుల వద్ద లేదని తెలిసినా దుర్యోధనుడి పక్షానే యుద్ధం చేశాడు. ద్రౌపదీదేవిని అవమానించే సమయంలో ఆయన జ్ఞానం సభను రక్షించలేకపోయింది. జ్ఞానం ఉన్నా అది హృదయంలో యోగంగా పరిణమించలేదు. పైన ద్రోణాచార్యుల వారికి తపస్సు ఉన్నా సమత్వం లేదు. అందుకే ఆయన పరిపూర్ణమైనటువంటి యోగిగా లేకపోయాడు. ఇక యుధిష్ఠిరుడు, ధర్మరాజు నిత్యకర్మలు, యజ్ఞాలు, సత్యవ్రతం ఇవన్నీ అద్భుతంగా ఆచరించాడు. కానీ జూదానికి పిలిచినప్పుడు క్షత్రియ ధర్మం అనేటువంటి పేరుతో వెళ్ళాడు. ధర్మాన్ని కాపాడడానికన్నా నేను నా కర్మను పాటించాలి అన్న భావం కొన్నిసార్లు ఆయన్ని చిక్కుల్లో పడేసింది. కర్మ ఉంది, కానీ కర్మఫల సంగ త్యాగం ఆయనలో పూర్తిగా స్థిరపడలేదు. మరి అర్జునుల వారు, కురుక్షేత్రంలో అర్జునుడు మొదట మోహపడ్డాడు. బంధుత్వం, కరుణ, బాధ అన్నీ ఆయన్ని కమ్ముకున్నాయి. కానీ ఒక గొప్ప పని చేశాడు. శిష్యస్తేహం అన్నాడు, నేను నీ శిష్యుణ్ణి, నన్ను నీవే నడిపించు అని కృష్ణుడికి పూర్తిగా శరణాగతి చేశాడు. అర్జునుడు తాను కర్త అనే భావాన్ని వదిలేశాడు, ఫలాపేక్ష వదిలేశాడు, భగవద్ ఆజ్ఞతోటే జీవించాడు. ఆయన చెప్పినట్లే యుద్ధం చేశాడు. కానీ ద్వేషంతో కాదు, తన కర్తవ్యంగా భావించేశాడు. విజయం సాధించాడు, కానీ గర్వంతో కాదు. ఇదే యోగం. ద్రోణుడు తపస్సులో గొప్పవాడు, భీష్ముడు జ్ఞానంలో గొప్పవాడు, యుధిష్ఠిరుడు కర్మలో గొప్పవాడు. కానీ అర్జునుడు భగవంతుడితోటి ఏకత్వం పొందినవాడు, భగవంతుణ్ణే తన అంతరాత్మగా సాధించుకోగలిగినటువంటి వాడు. కృష్ణ పరమాత్మ ఎవరో అర్జునుడి యొక్క రథసారథి కాదు, అర్జునుల వారి అంతరాత్మ కృష్ణ పరమాత్మ. సరే, ఈ కథ ఎందుకు, ఈ విశ్లేషణ ఎందుకు అంటే ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఈ శ్లోకం, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యాశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. యోగి తపస్విభ్య, తాపసుల కంటేను, అంటే తపస్సు చేసుకునే వారి కంటేను అధిక, శ్రేష్ఠుడు. యోగి అయిన వాడు తాపసుల కంటే అధికుడు. జ్ఞానిభ్య అపి, శాస్త్రజ్ఞానుల కంటేను అధికుడు అని మతః భావించబడును. చ మరియు యోగి అయిన వాడు కర్మిభ్య, సకామ కర్మలను ఆచరించు వారి కంటేను కూడా శ్రేష్ఠుడు. తస్మాత్, అందువలన అర్జున, ఓ అర్జున, యోగి భవ, నువ్వు యోగివికా అని కృష్ణుడు చెప్పారు. అర్జునుల వారు భగవంతుణ్ణి అంతరాత్మగా చేసుకుని ఆయన యోగి అయ్యాడు. యోగి తాపసుల కంటేను శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటేను శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించు వారి కంటేను శ్రేష్ఠుడని భావించబడును. కావున ఓ అర్జున, నీవు యోగివికమ్ము అని భగవానుడు అర్జునుల వారికి ఉపదేశించారు. ఇప్పుడు మహాభారతంలోని పోలికల్ని ఇంకా కాస్త తీసుకుందాం. కర్ణుణ్ణి అర్జునుని మధ్య ఒక పోలిక. ఇద్దరు మహావీరులు, ఇద్దరికీ దివ్యాస్త్రాలు తెలుసు, ఇద్దరికీ అపారమైనటువంటి శౌర్య సంపద ఉన్నది. కానీ గీత చెప్పే యోగి అనే క్వాలిటీ ఎక్కడ స్పష్టమవుతున్నదంటే వారి అంతరంగంలో ఏముంది. కర్ణుడు తపస్సు చేశాడు, మహాదానం చేశాడు, మహాప్రతిభ ఉన్నవాడు. పరశురాముల వారిని సేవించాడు కదా, అదే కదా గొప్ప తపస్సు. అసాధారణమైనటువంటి ఆయుధ విద్య సంపాదించాడు. దానంలో
విశ్వంలోనే ప్రసిద్ధి పొందాడు. తన కవచ కుండలాలనే దానం చేసినటువంటి వాడు. అతడు తపస్వి కన్నా తక్కువవాడా? కాదు. కానీ ఆయన హృదయంలో ఒక గాయం ఎప్పుడూ మండుతూ ఉండేది. నన్ను అవమానించారు, ఇదే అన్నమాట. ఆ బాధ ఆయనలో ద్వేషంగా మారి ఆ ద్వేషం దుర్యోధనుడి పక్షాన ఆయనను బంధించింది. ధర్మం ఎక్కడుందో తెలిసినా ద్రౌపదీ వస్త్రాపహరణం అనేటువంటి ఆవిడ్ని అవమానం చేసే కార్యక్రమంలో పాల్గొన్నాడు. తపస్సు ఉంది, దానం ఉంది, శౌర్యం ఉంది, కానీ ఆయన అంతరంగంలో శాంతి లేదు, సమత్వం లేదు, భగవత్ శరణాగతి లేదు. అందుకే ఆయన మహావీరుడైన యోగి కాలేకపోయాడు. మరి అర్జునుడు కూడా మొదట మోహపడ్డాడు, అర్జునుడు కూడా బాధపడ్డాడు. కానీ అర్జునుల వారు చేసిన పని కర్ణుడు చేయలేకపోయాడు. అర్జునుడు తన అహంకారాన్ని కృష్ణుడి యొక్క పాదాల వద్ద వదిలేశాడు. కృష్ణుణ్ణి తన అంతరాత్మగా చేసుకున్నాడు. నేను కాదు, కృష్ణుడే కర్త, ఫలితం నాది కాదు, ధర్మం కోసం చేయాల్సింది చేస్తాను అనే భావనతోటి యుద్ధం చేశాడు. ఇదే యోగం. సరే, ఇంకొక గొప్ప పోలిక ఒకటి తీసుకుందాం. భీష్ముల వారు, విదురుల వారు. విదురుడు రాజా? కాదు. మహాయోధుడా? కాదు. ఆయన భీష్ముడు లాంటి ప్రతిజ్ఞలు చేశాడా? లేదు. కానీ ఆయన హృదయం ఎప్పుడూ కూడా ధర్మంలోనే నిలిచింది. కృష్ణ పరమాత్మ హస్తినాపురానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు షడ్రసోపేతమైనటువంటి ఒక గొప్ప మహారాజభోజనం సిద్ధం చేశాడు. భీష్ముడు రాజమర్యాద ఇచ్చాడు. కానీ పరమాత్మ ఎక్కడికి వెళ్ళాడు? విదురుల వారింటికి వెళ్ళాడు. ఎందుకు? అక్కడ భక్తి ఉంది, అక్కడ అహంకారం లేదు, అక్కడ ప్రేమ ఉన్నది. ఆ ప్రేమతోటి ఆయన తొక్కలు కూడా తీయకుండా అరటి పండ్లు ఇచ్చాడని ఒక కథ. దానిని కృష్ణుడు అలానే ఆరగించాడని మనకు ఆ కథలో తెలుస్తున్నది. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చూశారు? భక్తి. ఇదే గీతలోని యోగం. ఇహ దుర్యోధనుడు, అతడికి శక్తి ఉన్నది, రాజ్యం ఉంది, గురువులున్నారు, శాస్త్రజ్ఞానం కూడా ఉన్నది. అయినా ఎందుకు పతనమయ్యాడు? నాకు ధర్మం తెలుసు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. నాకు ధర్మం తెలుసు, కానీ అది నా ప్యాషన్ కాదు. ఇట్స్ నాట్ మై ప్యాషన్ టు ఫాలో ది పాత్ ఆఫ్ ధర్మ అన్నాడు. ఇదే అయోగ స్థితి. జ్ఞానం ఉన్నది కానీ చిత్తశుద్ధి లేదు, కర్మ ఉంది కానీ ఆ దైవ సంబంధం లేదు. గీత చెప్పే అంతిమ రహస్యం మనం మహాభారతం మొత్తం చూస్తే భీష్ముడు ఒక జ్ఞానశిఖరం, ద్రోణుడు ఒక తపోశిఖరం, కర్ణుడు ఒక దానశిఖరం, యుధిష్ఠిరుడు ధర్మశిఖరం. కానీ పరమాత్మ హృదయంలో, కృష్ణుని హృదయంలో ఎవరున్నారు? అర్జునుడు. ఎందుకంటే ఆయన ఆ పరమాత్మతోటి సంబంధం పొందాడు. కృష్ణుణ్ణి గురువుగా చూశాడు, స్నేహితుడిగా చూశాడు, దేవుడిగా అంగీకరించాడు, తనను తాను పూర్తిగా సమర్పించుకున్నాడు. ఇది అన్నమాట. ఇది ఈ శ్లోకంలో మనం ఈ శ్లోకాన్ని ఇంకా పెద్దలు, గొప్ప గొప్పవారంతా చాలా చక్కగా విశ్లేషించి చెప్తారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.